బ్రేకింగ్లో చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో నకిలీ వరి విత్తనాల విక్రయం కలకలం రేపుతోంది. సత్తుపల్లి పాత సెంటర్లోని వెంకటరమణ సీడ్స్ డీలర్ షాప్లో శ్రీరామ్ వరి సీడ్స్ను కొనుగోలు చేసిన రైతులు డీలర్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. షాపులో కొనుగోలు చేసిన వరి నకిలీ విత్తనాల కారణంగా వందలాది ఎకరాల్లో పంట దిగుబడి రాకుండా తాలు గింజలు దిగుబడి వచ్చాయని సిద్ధారం, సదాశివపేట్, రేజర్ల గ్రామాలకు చెందినటువంటి రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ విత్తనాల అమ్మకంతో వందల ఎకరాల వరి పంట దిగుబడి లేకుండా తాలు గింజల కారణంగా తాము సర్వం నష్టపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నకిలీ వరి విత్తనాలను విక్రయించిన వెంకటరమణ సీడ్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మేము కేసు పెట్టి లోన్ అయిపోతాం, మిమ్మల్ని కొట్టు మూపిస్తాం, పేపర్కి ఇస్తాం, మేము మొత్తం స్టేట్ మొత్తం పేపర్కి ఇస్తాం, అడ్డుగోలుకు ఉండదని నేను అయ్యాలే మాట్లాడితే మీ ఇష్టమైన చేసుకోండి అన్న ప్రసాద్ అన్నారు. షాప్ ఉండరు లైసెన్స్ వారు ఆ మాట మాట్లాడు. దేవదాసు అండి, రేజర్ల సాలి దేవదాసు. అది 10 ఎకరాలు పొలం వేసాను, ఎకరానికి 35,000 రూపాయలు ఖర్చు అయింది. నేను ఏంటి అని తీసుకొస్తే మరి చూద్దాం అన్నారు, మాకు లెక్కలేదు. మేము గట్టిగా అడిగితే నీ శాసనం చేసుకోమంటే అప్పుడే చెప్పాను. నేను కేసు పెట్టి లోన్ అయిపోతాం, మేము పేపర్కి స్టేట్ మొత్తం పేపర్కి ఇస్తాం, మీ సంగతి ఏదో చూస్తామని మాట్లాడినా కూడా మీ శాసనం చేసుకోమంట ప్రసాద్ అన్న. మాది సిద్ధారం గ్రామ రైతులు. సుమారు ఒక 50-60 మంది రైతులు సత్తుపల్లి వెంకటరమణ సీడ్స్ నుంచి శ్రీరామ్ సీడ్స్ విత్తనాలు అనేది కొనుగోలు చేయడం జరిగింది. అదే సీడ్స్ కంపెనీలో, అదే వెంకటరమణ సీడ్స్ కంపెనీలో 900 రూపాయల విత్తనాలు, 1300 విత్తనాలు అని చెప్పి 2 రకాల విత్తనాలు పెట్టుకొని ఉన్నారు. 1300 రూపాయల విత్తనాలు మంచిగా ఉంటాయని, ఎక్కువ పంట దిగుబడి వస్తుందని చెప్పి 950 రూపాయల విత్తనాలు కొనుక్కోకుండా 1300 రూపాయల విత్తనాలు కొని కనీసం 250 నుంచి 300 ఎకరాల సిద్ధార రైతులు అందరం కలిసి సాగు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పంట చేతికొచ్చి పంట ఈనే టయానికి వచ్చేసరికి శ్రీరామ్ సీడ్స్ ఇచ్చిన 1300 రూపాయల విత్తనాలు, ఫౌండేషన్ సీడ్స్ అని ఇచ్చిన విత్తనాలు తెల్లగంకలతోని ఇబ్బంది అయింది. 950 రూపాయలతో ఇచ్చిన విత్తనాలు నెంబర్ 1గా పడి ఒక రైతు ఒకే మళ్ళీ నారు చాలక వేరే విత్తనాలు తీసుకొచ్చి 950 రూపాయలు తీసుకొచ్చి విత్తనాలు వేసిండు. ఆ ఫోటో కూడా మీకు పెడతాం. హోమల్లోనే 2 రకాలు ఉన్నాయి. శ్రీరామ్ సీడ్స్ మొత్తం శుభ్రంగా తెల్లగంకలు వచ్చినాయి, వేరే విత్తనాలు నెంబర్ 1గా వచ్చినాయి. అది కనీసం 40 నుంచి 45 బత్తాలు అవుతాయి, 10 నుంచి 15 బత్తాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. మేము ఎకరానికి వచ్చేసి ఇప్పుడు వరకు 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మాకు మీ ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా జేడీ గారి ద్వారా నుంచి కమిషనర్ మొత్తం అందరూ కలిసి మాకు రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ, మీ ద్వారాగా గవర్నమెంట్కి కూడా, వ్యవసాయ శాఖ గవర్నమెంట్కి కూడా మెమోరాండం పంపిస్తారని మీకు కోరుకుంటూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో నకిలీ వరి విత్తనాల విక్రయం కలకలం రేపుతోంది. సత్తుపల్లి పాత సెంటర్లోని వెంకటరమణ సీడ్స్ డీలర్ షాప్లో శ్రీరామ్ వరి సీడ్స్ను కొనుగోలు చేసిన రైతులు డీలర్ షాప్ ముందు బైఠాయించారు. నకిలీ విత్తనాలు అమ్మారని వాళ్ళు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఈ షాపు యజమాని, వెంకటరమణ సీడ్స్ డీలర్ షాప్ యజమాని దీనిపై ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? రైతులు ఏం కోరుకుంటున్నారు? రమణ, ఇప్పటికీ అటు ఖమ్మం జిల్లాలో నకిలీ వరి విత్తనాలతో అంటే వరి సాగు చేసినటువంటి రైతులు ఒక్కసారిగా అటు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు ఏదైతే నకిలీ వరి వంగడాలను తమకు అంటగట్టారని చెప్పేసి ఏదైతే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి వెంకటరమణ డీలర్ షాప్ కి అయితే వచ్చారు. వారంతా కూడా అయితే గతంలో అంటే 2 నెలల క్రితం అటు శ్రీరామ్ వరి సీడ్ కి సంబంధించినటువంటి వరి వంగడాలను అయితే కొనుగోలు చేసినట్టయితే చెప్తున్నారు. వీరంతా కూడా ఇప్పుడు దిగుబడి రాకుండా తాలుగా వచ్చినట్లయితే వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకైతే అటు ఏదైతే షాపు యజమాని ప్రసాద్ రావును కూడా తమను అంటే వెళ్లి అడగగా ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో వారంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సత్తుపల్లి పార్క్ సెంటర్ లోని వెంకటరమణ సీడ్ షాప్ ముందు వారంతా కూడా రైతులంతా కూడా ఒక్కసారిగా ఏదైతే సిద్ధారం, అదే విధంగా ఇటు పలు గ్రామాలకు రేచర్ల గ్రామం, సదాశివునిపేట గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా కూడా అటు వెంకటరమణ అంటే స్ట్రీట్ షాప్ దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ వారంతా కూడా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే డీలర్ కూడా షాపును వెంటనే మూసివేసి కూడా అక్కడ నుంచి కూడా వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. అటు ఏదైతే సంబంధిత డీలర్ కి సంబంధించి ఏదైతే శ్రీరామ్ వరి సీడ్స్ డీలర్ కి సంబంధించినటువంటి పై అధికారులకు కూడా మేము తెలియజేస్తాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ఆయన సమాధానం చెప్పి వెంటనే వెళ్ళిపోయినట్లయితే చెప్తున్నారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులు ఎన్ని రోజులు ఆరుగాలం కష్టపడి చివరి
దశకు వచ్చే టైంలో ఇటువంటి వరి మాత్రం అంటే నకిలీ వరి విత్తనాలు తమకు అంటగట్టారని Yes. చెప్పేసి అయితే వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వందలాది మంది ఎకరాల్లో కూడా ఇప్పటికే దిగుబడి రాకుండా వారంతా కూడా Okay. రావడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అంటే సొంత అంటే మా మండలంలోనే ఇటువంటి ఘటన చేసుకోవడంతో రైతులంతా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా తెచ్చినావు.